హాయ్. యూట్యూబ్ లైవ్ టెలికాస్ట్ ఎలాంటి యాప్స్ యూస్ చేయకుండా డైరెక్ట్గా మనం మొబైల్లో ఉన్న ఇన్బిల్ట్ యాప్తోనే ఏ విధంగా లైవ్ స్ట్రీమింగ్ చేసి చూపిస్తాను. మామూలుగా అయితే యూట్యూబ్ యాప్లో మనకి పైన ఇక్కడే ఉంటుంది ఆప్షను. కెమెరా మీద క్లిక్ చేస్తే గో లైవ్ అని ఉంది ఆప్షన్. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ విధంగా ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఇది ఎందుకు అంటే ఈ టర్మ్స్ అండ్ కండిషన్, యూట్యూబ్ వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మనకి మినిమం 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే కానీ విధంగా లైవ్లోకి వెళ్ళడానికి కుదరదు. కానీ కొంతమంది ఏం చెప్తున్నారంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే అదే విధంగా వస్తుంది నోటిఫికేషన్ అని చెప్తున్నారు. మరి ఎందుకో తెలియదు. సో దానికి అది పక్కన పెట్టేస్తే మన యూట్యూబ్ ద్వారా కాకుండా క్రోమ్ ద్వారా, అంటే ఒక్క సబ్స్క్రైబర్ కూడా లేకపోయినా సరే మనం క్రోమ్లో నుంచి లైవ్ టెలికాస్ట్ చేసుకోవచ్చు. అయితే దీనికి ఏంటంటే ఫస్ట్ మనం లైవ్ టెలికాస్ట్ చేయాలి అంటే క్రోమ్ ఓపెన్ చేసి దీంట్లో google.com ఓపెన్ చేస్తే ఈ కార్నర్లో టాప్ రైట్ కార్నర్లో మనం ఏ అకౌంట్తో లాగిన్ అయ్యామో చూపిస్తుంది. ఇది యాక్చువల్గా నా డిఫాల్ట్ అకౌంట్. అయితే ఏంటంటే నేను వేరే అకౌంట్తో లాగిన్ అవుతున్నా. ఈ అకౌంట్తో లాగిన్ అయ్యాను అనుకోండి, ఇది పాత అకౌంట్. ఇలా లాగిన్ అయిన తర్వాత యూట్యూబ్ స్టూడియో అని క్లిక్ చేసి ఆర్ studio.youtube.com అని కొట్టినా మనకి లింక్ వచ్చేస్తుంది, studio.youtube.com. దీన్ని ఓపెన్ చేసినప్పుడు ఈ studio.youtube.com అనేది నెట్ కొంచెం స్లోగా ఉంది. పేజ్ ఈ విధంగా లోడ్ అయ్యింది. యాక్చువల్గా ఏంటంటే మీకు ఈ విధంగా రాకపోవచ్చు, మీకు మొబైల్ వ్యూలో వస్తుంది. ఒకవేళ వస్తే ఇలా కాకపోయినా మొబైల్ వ్యూలో చూపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ పైన టాప్ రైట్ కార్నర్లో ఉన్న ఈ 3 డాట్స్ని క్లిక్ చేస్తే కింద ఆప్షన్స్లో ఈ పాప్ డౌన్ లిస్ట్లో డెస్క్టాప్ సైట్ అని ఉంది కదా, అక్కడ టిక్ పెట్టుకోవాలి. టిక్ పెట్టుకుంటే పేజ్ రీలోడ్ అయ్యి అప్పుడు ఇలా చూపిస్తుంది అనమాట. ఒకవేళ మీకు మొబైల్ వ్యూ వస్తే ఇలా క్లిక్ చేయండి, లేదంటే ఇలా డైరెక్ట్గా ఇలా చూపించేయచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే జూమ్ చేసుకుంటే టాప్ రైట్ కార్నర్లోనే మొత్తం నేను చెప్పే ప్రతి ఆప్షన్ కూడా టాప్ రైట్ కార్నర్లోనే ఉంది. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి కింద సర్కిల్ బటన్స్, ఒకటి అప్లోడ్ బటన్, ఇంకోటేమో లైవ్ బటన్. ఈ లైవ్ బటన్ మీద క్లిక్ చేయండి. లైవ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అసలు ఏ యాప్తో చేయమంటారు లైవ్ అని అడుగుతుంది. ఈ యూట్యూబ్ ఓపెన్ చేసినా లేదంటే ఇంకోటి ఉంది ఇక్కడ, అది క్లిక్ చేసినా కింద వచ్చిన ఎర్రర్ మెసేజ్ వస్తుంది. కాబట్టి నేను ఏం చేస్తాను, క్రోమ్ మీదే క్లిక్ చేస్తాను. క్రోమ్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, మీకు నేను ఎందుకు ఈ విధంగా చేశాను అంటే మనం లైవ్ టెలికాస్ట్ చేయాలంటే ఫస్ట్ వన్ టైం రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి. ఇందా నేను చూపించిన డిఫాల్ట్ అకౌంట్ నాది ప్రసన్న కుమార్ కర్ణం అని ఉన్న దాంట్లో అలా లైవ్ టెలికాస్ట్కి నేను రిజిస్టర్ అయిపోయి ఉన్నా కాబట్టి నేను చేంజ్ చేసే కావాలని. సో దీంట్లో ఏంటంటే వన్ టైం రిజిస్ట్రేషన్ ఇలా ఆప్షన్ వస్తుంది అనమాట. దీంట్లో ఏంటంటే ఇండియా ఉంది కదా, ఇక్కడ మొబైల్ నెంబర్ ఒకటి మనం అప్డేట్ చేసుకోవాలి. చూడండి, టెక్స్ట్ వెరిఫికేషన్ పెట్టాను. నా మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబరు నేను వేరేది టెంపరీ సిమ్ నెంబర్ ఇచ్చాను, సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేస్తే ఇదిగోండి 6 డిజిట్ వెరిఫికేషన్ కోడ్ వచ్చింది, 038649. ఇది ఎంటర్ చేశాను. ఓకేనా, అయిపోయింది కదా. ఇక్కడ అకౌంట్ కంగ్రాచ్యులేషన్స్ యువర్ యూట్యూబ్ అకౌంట్ ఈజ్ నౌ వెరిఫై అయిపోయింది. ఇప్పుడు పైన ఇదిగోండి ఈ ప్లస్ దీని మీద క్లిక్ చేస్తే గో లైవ్ అవుతుంది. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసినప్పుడు మీకు ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది అన్నమాట. చూపిస్తాను అండి, ఇదిగోండి ఇలా వస్తుంది. ఎందుకు అంటే మనం ఫస్ట్ టైం లైవ్కి రిజిస్టర్ అయినప్పుడు 24 అవర్స్ పడుతుంది అనమాట. మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత వన్ టైం రిజిస్ట్రేషను 24 అవర్స్ పడుతుంది. లైవ్ టెలికాస్ట్కి మన యూట్యూబ్ అకౌంట్ని యాక్టివేట్ చేయడానికి 24 అవర్స్ తీసుకుంటాను అనమాట. సో నేను ఇప్పుడు 7:43కి చేశాను కాబట్టి మళ్ళీ రేపు ఈవినింగ్ 7:43 తర్వాత నాకు లైవ్ చేసుకోవడానికి పర్మిషన్ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను లైవ్కి ఎలా వెళ్ళొచ్చు, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు నేను చూపించిన ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వాలి. 24 అవర్స్ తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను అనమాట. యూట్యూబ్ స్టూడియో కదా,
studio.youtube.com. ఇదిగోండి studio.youtube క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు అకౌంట్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అకౌంట్తో నేను లాగిన్ అవ్వాలి. సో స్విచ్ అకౌంట్ కొట్టాను. అంటే నాకు ఆల్రెడీ చాలా అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఆల్రెడీ రిజిస్టర్డ్ అకౌంట్. నేను లైవ్ దీంట్లో చాలాసార్లు పెట్టాను కాబట్టి ఇది రేపు ఆ విధంగా రాదు, ఎర్రర్ మెసేజ్ రాదు. సో ఆ అకౌంట్ నేను లాగిన్ అయినప్పుడు చూడప్పుడు గో లైవ్ కొడతాను. సేమ్ ఇందాక ప్రొసీజరే. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత 24 hours తర్వాత మళ్ళీ యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి గో లైవ్ కొడతాను. కొట్టినప్పుడు రిజిస్ట్రేషన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నాకు ఇలా వచ్చేస్తుంది ఆప్షన్. ఇదిగోండి, ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఆప్షన్స్ చూస్తే స్ట్రీము, వెబ్ క్యామ్, మేనేజ్, స్ట్రీమ్ నౌ క్లాసిక్. స్ట్రీమ్ నౌ క్లాసిక్ అనేవి దేనికి మన స్ట్రీమింగ్ యాప్స్, మీరు స్ట్రీమ్ ల్యాబ్స్ కానీ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఏమన్నా స్ట్రీమింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అవి వాడాలన్నమాట. అవి వాడి ఆ స్ట్రీమింగ్ యాప్లో మన దీంట్లో ఎంక్రిప్షన్ కీ వస్తుంది. ఆ కీని తీసుకెళ్ళి దాంట్లో పేస్ట్ చేస్తే మనం స్ట్రీమ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఏంటంటే అవన్నీ కూడా పెయిడ్ యాప్స్, ఎక్కువసేపు మనం చేయడానికి కుదరదు స్ట్రీమింగ్. ఫస్ట్ టైము 40 minutes, 15 minutes అండ్ 1 hour ఇస్తాడు. తర్వాత మనం పే చేయాలి. కాబట్టి ఈ విధంగా చేయడం అనేది మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఇలా క్రోమ్లో చేసుకోవడం. ఇప్పుడు వెబ్ క్యామ్ అనే ఆప్షన్, సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. టైటిల్ ఏదో ఒక డెమో అని ఇస్తున్నాను. పబ్లిక్ కాదు, ఎందుకంటే నేను పబ్లిక్కే ఉంచాలి యాక్చువల్గా. ఇది నేను డెమో చేస్తాను కాబట్టి మళ్ళీ నాకు ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది. అందుకే నేను ప్రైవేట్ పెట్టా. మీరు పబ్లిక్కే పెట్టుకోండి అక్కడ. అలాగే ఇక్కడ నాట్ ఫర్ కిడ్స్ అని పెట్టాలి ఆప్షను. డిస్క్రిప్షను మీరు దేనికి పెడుతున్నారు, డిస్క్రిప్షను దేని గురించి పెడుతున్నారు అనేది ఇక్కడ డిస్క్రిప్షన్ ఇస్తారు. ఇక్కడ నేను ట్యూటోరియల్ అని పెట్టుకుంటాను. పెట్టిన తర్వాత కెమెరా కూడా సెలక్షన్, ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా. మన ఫోన్కి 2 cameras ఉంటాయి కాబట్టి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే ఫ్రంట్ కెమెరా పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే ఫ్రంట్ కెమెరా పెట్టుకుంటే మనం ఎక్కడ నుంచినో కరెక్ట్గా కెమెరాకి ఫేసింగ్గా ఉన్నామా లేదా పక్కకి వెళ్ళిపోయామో మనకు తెలుస్తుంది. లేదు అలా కాదు, నాకు బ్యాక్ కెమెరా హై క్వాలిటీ ఉంది, వేరే వాళ్ళు షూట్ చేయగలరు అంటే అప్పుడు బ్యాక్ కెమెరా సెలెక్ట్ చేసుకోండి ఆప్షన్స్లోకి వెళ్ళి. నేను ఫ్రంట్ కెమెరా విత్ మైక్ సెలెక్ట్ చేసుకున్నాను. మైక్రోఫోన్ కూడా డిఫాల్ట్ ఉంచేసాను. డిఫాల్టే బెటర్. హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ ఒకవేళ మీరు మెయింటైన్ చేస్తాను అంటే అలాగైనా పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఏం చేయాలంటే డెమో చెక్ చేసుకోండి, కరెక్ట్గా మీ ఇయర్ ఫోన్స్ పనిచేస్తున్నాయి లేదా, లేదంటే బ్లూటూత్ హెడ్సెట్ పనిచేస్తున్నదే చెక్ చేసుకోండి. లేదంటే డిఫాల్ట్ వదిలేసేయండి. అప్పుడు ఫోన్ మైక్లోనే రికార్డ్ అవుతుంది అనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొట్టాలి. నెక్స్ట్ కొడితే ఇదిగో నేను ప్రజెంట్ ఏం చేశానంటే చీకట్లో ఉన్నాను కాబట్టి నాది చూపించట్లేదు. ఇది ఇప్పుడు టైమర్ పడింది కదా, కౌంట్ డౌన్. అదేంటంటే థంబ్నెయిల్. ఇప్పుడు మనం ఏదైనా youtube.com అని ఓపెన్ చేయగానే మనకు చాలా యూట్యూబ్ వీడియోస్ చూపిస్తూ ఉంటుంది. ఆ యూట్యూబ్ వీడియోకి పైన ఒక డిస్ప్లే కనబడుతూ ఉంటుంది, ఒక బొమ్మ. దాన్నే థంబ్నెయిల్ అంటాం అనమాట. థంబ్నెయిల్. ఆ థంబ్నెయిల్ ఏదికి రావాలి అంటే మనం ఇప్పుడు ఫస్ట్ కెమెరా అనేది ఫోటో తీస్తుంది మన ఫేస్ని, అదేదో ఒకటి. ఆ ఫోటో తీసిన దాన్ని థంబ్నెయిల్ కింద పెట్టేస్తుంది అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకు ఉన్న వీడియోకి ప్రొఫైల్ పిక్చర్ లాంటిది అనమాట. అది ఫస్ట్ ఫోటో తీసుకున్నది మనం జాగ్రత్తగా ఫోటో తీసుకుని జాగ్రత్తగా మనం స్టిల్ ఇస్తే ఫోటో తీసుకుంటుంది. లేదు అంటే మనకు అప్లోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. అక్కడ అప్లోడ్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకుంటే మనం ఓన్ది ఏదైనా డిజైన్ చేసుకుని ఫోటోషాప్లో కానీ లేదంటే మొబైల్ యాప్స్ ఉంటాయి కదా డిజైన్ చేసుకునేవి, అలాంటి వాల్పేపర్ యాప్స్ ఏమైనా యూజ్ చేసి డిజైన్ చేసుకుని దాన్ని అప్లోడ్ చేసుకోవచ్చు. అదంతా అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ గో లైవ్ అని కొడతాం. గో లైవ్ అని కొడితే గోయింగ్ లైవ్ అని వచ్చి మీకు స్ట్రీమింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇలా లైవ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత, లైవ్ స్టార్ట్ అవ్వకముందు అంటే అసలు మీ ఛానల్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ ఛానల్ యొక్క లింక్ని, అంటే సబ్స్క్రిప్షన్ లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇంకో ఆండ్రాయిడ్ ఫోన్ మీ ఇంట్లో ఎవరి దగ్గర ఉన్నా లేదా మీ పక్కింటి వాళ్ళ దగ్గర ఉన్న ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేలాగా చేయాలి మీరు. అంటే ఆ లింక్ని వాళ్ళకి పంపిస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ అవుతారు. సో మీరు ఎప్పుడైతే గో లైవ్ అని కొడతారో వెంటనే సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకి నోటిఫికేషన్ వచ్చేస్తుంది లైవ్ స్టార్ట్ అయినట్టు. అప్పుడు ఏం చేయొచ్చు అంటే వాళ్ళ ఫోన్లో నుంచి ఆ లింక్ని మీరు ఇంకా మిగిలిన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయొచ్చు. మళ్ళీ మీ ఫోన్లో ఈ కెమెరాని డిస్టర్బ్ చేయకుండా ఈ ఫోన్ ఇలాగే ఉంచేసేసి వేరే ఫోన్ నుంచి మీరు షేర్ చేసుకోవడానికి ఛాన్స్ ఈజీగా ఉంటుంది అనమాట. బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఆ లింక్ని ఎలాగా షేర్ చేయాలో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను.